మాత్రం బహుజన్ జేఏసీగా నేను ఖండిస్తున్నాను. ఓకే ఓకే ఆనంద్ గారు. ఇప్పుడు యాక్చువల్లీ బాల్కోటే గారు మదన్ మోహన్ రెడ్డి అన్నాడు. ఆయన మదన్ మోహన్ రెడ్డి కాదు. ఆయన కూడా మేడం గారు శాంతి గారు ఏ కాస్ట్ అయితే ఆయన కూడా అదే కాస్ట్. ఐ థింక్ నాకు కరెక్ట్ గా నాకు ఆ కాస్ట్ తెలియదు. ఎస్టీ కాస్ట్ అని. ఇప్పుడు నేనేమంటానంటే ద హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకున్నారు. ప్రెస్ మీట్లు పెట్టుకొని ఎప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పారో ఆ విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు సబ్జెక్ట్ మాట్లాడకుండా అసలు నా పేరు ఎందుకు వచ్చింది అని అయ్యి మాట్లాడకుండా వీళ్ళని తిట్టడం మొదలు పెట్టాడు. ఆటోమేటిక్ ప్రెస్ లో నుంచి కూడా రియాక్షన్ వస్తుంది కదా. ఇప్పుడు ఏ రోజు ఇప్పుడు ప్రెస్ లో ఇప్పుడు ఫోర్త్ పిల్లర్ ఇప్పుడు ఛానల్స్ అందరం తిట్టినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇంగ్లీష్ లో సాగుతుంది యాడ్ ఫ్యూల్ టు ద ఫైర్ అంటాం. అంటే ఆ నిప్పుకి మళ్ళీ మనం పెట్రోల్ పోసినట్టు ఆయన వచ్చి పెట్రోల్ పోసాడు. వాస్తవంగా ఒక ఫ్యామిలీ ఇష్యూలో వాస్తవంగా వాళ్ళు కూర్చొని బాల్కోటే లాంటి పెద్దవాళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు ఏదన్నా ఉంటే అంటే బాల్కోటే కాదు వాళ్ళకి దగ్గరున్న పెద్దోళ్ళు కానీ పెద్ద మనుషులు ఎవరైనా కూర్చోబెట్టి జనరల్ గా కూర్చొని మొగుడు పిల్లలు మాట్లాడుకోవాలా. వాళ్ళు రాకూడదు, వచ్చేసారు. ఇప్పుడు ఆయన కంటిన్యూస్ గా హస్బెండ్ వచ్చి కంటిన్యూస్ గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక మీడియా అనేది మీకు తెలుసు, ఇటువంటి ఇష్యూస్ లో మీడియా ఉన్నప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. వాళ్ళ వర్షన్ టెలికాస్ట్ చేస్తారు, వీళ్ళ వర్షన్ టెలికాస్ట్ చేస్తారు. కానీ విజయసాయి రెడ్డి ఎప్పుడు అందరినీ మొదలు పెట్టాడో అది ఇంకా ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఘోరం అవుతుంది. నేనేమంటానంటే ఇప్పటికైనా ఎవ్వరు కూడా ఆడపిల్లని ఒక మాట అనేది బాధే. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు. సో ఐ నో దట్ పెయిన్. ఓకే, నాకు ఆ బాధ తెలుసు ఆడపిల్లల్ని. కాకపోతే ఏంటంటే ఇప్పుడన్నా నా సిన్సియర్ అడ్వైజ్ వచ్చి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చి క్లోజ్ చేసేయండి. వాళ్ళిద్దరితో మాట్లాడేస్తే అక్కడికి అయిపోయింది సబ్జెక్టు. ఓకే ఓకే ఒక విషయం ఆనంద్ గారు వాళ్ళు కూర్చొని వాళ్ళతో కాంప్రమైజ్ చేసి వాళ్ళు సుఖంగా ఉండేటట్టు చేయండి. మేము కూడా సంతోషిస్తాం. ఆనంద్ గారు ఓకే, ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ ఇవన్నీ పక్కన పెడితే ఏ మహిళనన్నా సరే ఈ రకంగా బహిరంగంగా ఆవిడ పర్సనల్ ఇష్యూ కదండి. అయిన అన్నట్టు ఏమైనా అవినీతి చేశారంటే ఎవరు మీరు అందరూ ఒకటి మర్చిపోతున్నారు సార్. ఇట్ ఈస్ ద హస్బెండ్ హు హస్ కమ్ అవుట్ సార్. ఇట్ ఈస్ నాట్ us సార్. నేనేదో చేశానండి. ఆవిడ కన్నీరుతో ఆవిడ ఏడుస్తా కూడా ఒక అంశాన్ని బయట అన్నప్పుడు నేను ఈ రోజు ప్రెస్ మీట్ లో కూడా ఆమె పేరు కూడా ఆమె పేరు కూడా ఎత్తలా. నేను నాకు ఇష్టం ఒక మహిళ కాబట్టి ఆ పేరు కూడా ఎత్తలా. విషయం అండి అసలు ఏమీ జరగట్లేదు ఏపీలో. చెప్పుకుంటే మనం ఏం చేయగలుగుతాము? ఏపీలో మీరు టెలికాస్ట్ చేయలేదా? ఎందుకు చేయలేదు? చేశారా లేదా? అన్ని ఛానల్స్ చేస్తారు. ఒక పబ్లిక్ ఫిగర్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇటువంటి జరుగుతుంటాయి. ఎస్, నేను ఇప్పుడు కూడా బాల్కోటే గారికి రిక్వెస్ట్ వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి కాంప్రమైజ్ చేయండి. నేను సంతోషపడతాను, నేను అభినందిస్తాను. బాల్కోటే గారు వాళ్ళ పరిచయం ఉన్నారో నాకు తెలీదు. వాళ్ళ పరిచయం ఉన్నోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకన్నా అడ్వైస్ చేయండి. ఆనంద్ గారు మరొక విషయం స్ట్రైట్ చెప్పండి. ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి అంశాలు లేవు, ప్రశాంతంగా సాగుతుంది. అది వైసీపీ కళ్ళకే కనిపిస్తున్నట్టున్నది అన్నది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కి బెదిరింపు కాల్స్ అట, చంపుతామని చెప్పి ఫోన్లు చేస్తున్నారట. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడా లేకపోతే నిజంగా జరిగిందంటారా? వర్మ గారు నన్ను చంపుతాను ఒక 1000 మంది ఫోన్ చేసుకుంటారు. నేను ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ పోయానా? మీకు చెప్పానా? ఇంటికి వస్తాం, తగల పెడతాం. 100 కాల్స్ వచ్చుంటాయి నాకు. 100, 1, 2 కాదు, 100. వడ్రపుయ్యాలారా దమ్ముంటే రండి అని చెప్పేవాడిని. ఏంది ఆయనకి ఫోన్లు చేసేది? ఏదో ఫ్యాషన్ అయిపోయింది. ఫోన్లు చేశారు, ఈ నంబర్స్ ఈ ట్రేస్ చేస్తారు, అరెస్ట్ చేస్తారు. తప్పేంది? ఒకవేళ నిజంగా ఆయనకి థ్రెటనింగ్ కాల్స్ వచ్చుంటే ఈమన్ నంబర్లు ఇమ్మను. నా మీద దాడి జరిగిన కేసు ఈరోజు యాక్చువల్ గా అయితే నేను ఆ కేసు మూవ్ చేయాలా? పోనీలే, పిల్లకాయలు ఏదో దీంట్లో చేశారు వదిలేని. పాపం వాళ్ళు చిన్న డబ్బులు 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు తీసుకొని చేసిన పిల్లకాయలు. నేను ఐడెంటిటీ నేను దాన్ని మూవ్ కూడా చేయలేదు వర్మ గారి కేసు. ఎందుకు వాళ్ళ జీవితాలు నాశనం చేయడం మంచిది కాదు. పాపం పేదోళ్ళు, ఎక్కువ మంది ఎస్సీస్ ఉన్నారు దాంట్లో, పని మనోళ్లే కదా. నేను దాన్ని మూవ్ కూడా చేయలే. యూ బిలీవ్ ఇట్ అన్నాడు. నేను ఈరోజు చెప్తే వాళ్ళందరం తీసుకొని వచ్చి అసలు వాస్తవం ఏంది, ఎలా జరిగిందని తీస్తారు. కానీ పాప 1000 రూపాయలు 2000 కోసం చేసిన వాళ్ళని నాకు తెలుసు. వాళ్ళ పేర్లు కూడా తెలుసు. పోనీ వాళ్ళు ఎందుకు వాళ్ళ కుటుంబాల్లో మనం చిచ్చుపెట్ట. సో నిజంగా నీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే దువ్వాడ శ్రీనివాస్ విత్ నంబర్స్ ఇమ్మనండి, ట్రాక్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డ్యూటీ. మేమే పోలీసు వాళ్ళకి అడ్డం పట్టడం లేదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయమంటున్నాం. ఓకే,
చెప్పండి. ఒక్క పాయింట్ ఇప్పుడు ఆయన ఫోర్త్ ఎస్టేట్ అని మా నారాయణమూర్తి గారు చెప్తున్నారు. 2019 లో జరిగిన ఇష్యూ అంటే ఆ టెక్నికల్ ప్రాబ్లం, అప్పుడు ఆ టెక్నికల్ ప్రాబ్లం లో అన్ఫార్చునేట్ గా ABN, TV5, మహా టీవీ అన్ని ఎగిరిపోయినాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లం వీళ్ళు సరిగ్గా ఆ టెక్నికల్ ఫాల్ట్ ని సరిగ్గా రెక్టిఫై చేసి 2 ఏళ్లు తీసుకున్నారు, 2-3 ఏళ్లు తీసుకున్నారు దాన్ని రెక్టిఫై చేసేదానికి. అయినా సరిగ్గా చెయ్యాలి కదా. చూడు, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ టెక్నికల్ ఫాల్ట్, మళ్ళీ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చేసింది. మళ్ళీ అదే ప్రాబ్లం. మీరు ఎంత వెటకారంగా మాట్లాడి టెక్నికల్ ప్రాబ్లం అంటే వాళ్ళు చేశారని మీరు చేశారని వాళ్ళు ఇలాగే చేసుకోండి. ఇది కుట్ర అంటే మేము ఏం చేయగలుగుతాం? లేదు సార్, కాదండి, మీ రాజకీయ పార్టీలు మీరు అందరూ కూడా చాలా గొప్పవారు. మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటాయి. వాళ్ళు ఉన్నప్పుడు వస్తాయి, మీరున్నప్పుడు వస్తాయి. ఎక్కడికి ఇంక బ్రేక్ పడదు. నారాయణమూర్తి గారు చెప్తున్నది వింటుంటే మేము కక్ష సాధన చేస్తాం, మేము రాష్ట్రాన్ని నాశనం చేస్తాం, మేము ఛానల్స్ ఆపేస్తాం, వివస్త్రం చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఇంకేం మాట్లాడాలి? మేము ఆపేస్తాం, ఛానల్స్ ఆపేస్తాం, మేము ఆడబిడ్డలు చంపేస్తాం, ఆడబిడ్డ మానాలతో మేము ఆడుకుంటాం. ఆమె ఎలా మాట్లాడినా సరే ఆమెని వీధిని పడేస్తాం. మేము ఎరుకులు కానీ ఎస్టీలు కానీ మా సంబంధం లేదు. ఇప్పుడు కూడా కనపట్లేదా? ఈ వేమన శతకాలు సూక్తముక్తాలు చదివితే ఇక్కడికి వచ్చి దీనికి వీళ్ళని గెలిపించింది. మేము ఇలాగే ఉంటాం, మేము మారం. మేము మా కుక్కతో వంకరలు అంటే వంకరగానే పెట్టుకోండి. దానికి సమాధానం ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు. ఓకే మూర్తి గారు, నారాయణమూర్తి గారు ఏంటి నారాయణమూర్తి గారు ఓకే నారాయణమూర్తి గారు దువ్వాడి గారి ఎపిసోడ్ ఏంటి? వినండి. ఆ అమ్మాయిని ఎందుకు మీరు హింసిస్తా ఉన్నారు? ఓకే, ఆమె ఏడుస్తూ కళ్ళని పెట్టుకుని నాకు హక్కులు లేవా? నా హక్కుల్ని మీరు హరిస్తారా? నా ఇష్టం వచ్చినట్టు బతకలేను, నేను బతకూడదా అని చెప్పి అంటే వీళ్ళందరూ మేము దాడి చేస్తాం, ఆమెని ఈదులో పెడతాము, టెలికాస్ట్ చేస్తాము. అతనైతే విపరీతంగా ఆ మహా న్యూస్ పేరేంటి నాకు అర్థం కాదు. ఆ పేరు నాకు అర్థం కాదు. వెన్నుముక అంటుంది ఆమె. వెన్నుముక అందని చెప్పేసి 100 సార్లు ఇంకో లేడీ యాంకర్ పెట్టుకుని వెకిలి నవ్వుతున్నాడు. వేరే ఛానల్ గురించి ఇక్కడ దాంట్లో కేసు ఫైల్ చేయాలి. ఇప్పుడు ఎస్టీల హక్కులు హరిస్తూ ఆయన ఇష్టం వచ్చినట్టు హననం చేస్తూ ఆమెను హింసిస్తూ ఆమె ఒకటే చెప్పింది, నేను మానసికంగా క్షోభిస్తా ఉన్నారు, నేను ఆత్మహత్య చేసుకుంటే చావు కారణం మీరే అవుతారని కూడా చెప్తే పెట్టాడు. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు, హననం కంటిన్యూ చేస్తున్నాడు. ఆమె మీద భౌతికంగా శారీరకంగా దాడికి వీళ్ళిద్దరూ పూనుకుంటా ఉంటే దీన్ని ఏమంటారు అంటున్నాను నేను. ఒక్కతోక వంకరగానే ఉంటది. చెప్పండి, ఏం చెప్పాలి? వినండి. ఇట్లా చేయకూడదని లేదు, మేము ఎలా చేస్తాం? టెక్నికల్ ప్రాబ్లం వస్తుంది. నేను టెక్నికల్ గా మేము మానసికంగా హింసిస్తాం, టీవీని ఎలా హింసిస్తున్నాము, కూడా హింసిస్తాం, ఆడవాళ్ళందరినీ హింసిస్తాం. నారాయణమూర్తి గారు వినాలి. ఇక్కడ గుంటూరులో 2 మర్డర్లు జరిగాయి. అక్కడ కూడా సేమ్ ఒక బాలికని, మైనర్ బాలికని రేప్ చేసి చంపేశారు. దాని గురించి పట్టించుకునే నాదుడు లేడు, దాని గురించి మాట్లాడరు. అదే విధంగా అక్కడ కర్నూలు గురించి వినే నాదుడు లేడు, విశాఖపట్నంలో జరిగింది వినే నాదుడు లేడు. వీళ్ళకి రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోతున్నా సరే వీళ్ళు పట్టించుకునే దాఖలాలు వినండి. నారాయణమూర్తి గారు ఏంటి దువ్వాడ ఎపిసోడ్ ఏంటి? ఇది రాజకీయ పరంగా చేసిందా లేకపోతే సార్? అందరినీ వీళ్ళు ఏంటంటే ఫోన్లు చేసి బెదిరించే కార్యక్రమం. వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇప్పుడు డిఎంకే ఏడిఎంకే 1989, 92 చూస్తే ఒకసారి మీరు 2 సీట్లు వచ్చాయి. దీనికి 2, ఏటీఎంకి 2 సీట్లు వచ్చాయి, డిఎంకే 2, తర్వాత మళ్ళీ 2 వచ్చాయి, మళ్ళీ తర్వాత ఏటీఎంకి 4 వచ్చాయి, మళ్ళీ ముఖ్యమంత్రులు అవుతూ వచ్చారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవాళ ఇదే లాస్ట్, మాకు ఈ ప్రపంచం ఇద్దరితో ఆగిపోద్ది, మేమే లాస్ట్ పరిపాలిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో, ఈ ప్రపంచంలో ఎవడు ఇలా ఉండదు, మేము అతీతులం దేవుళ్ళకి అందరికీ కూడా ఈ ప్రపంచంలో అతీతులం అని అనుకుంటున్నారు. సింగిల్ పోటీ చేసి 1 సీట్ నెగ్గాయా అంటే మేము అందరం కలిసి పోటీ చేసి పేదలు మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళని మధ్య పెట్టి గెలిపి
రావణ కాష్టం చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని. ఓకే. మీరు రావణ కాష్టమే చేసినప్పుడు చేయండి. ఇది కొనసాగింపుగా ఉండదు. ఈ ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఓకే. బాలకోటి గారు చెప్పినట్టుగా మీరు మానవ హక్కులను హరిస్తా ఉన్నారు, మహిళల హక్కులను హరిస్తా ఉన్నారు, ఉమెన్స్ హక్కులు అందిస్తా ఉన్నారు, ఎస్సీ ఎస్టీ హక్కులను హరిస్తా ఉన్నారు, అననం చేస్తా ఉన్నారు, వాళ్ళ మానవాలతో ఆడుకుంటా ఉన్నారు, క్షోభకులు చేస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ రక్షణ లేకుండా పోయింది. వాళ్ళ ఒక్క నెల రోజుల్లో మాకు నెల రోజులు కావాలి, నెల రోజులు అంటే నెల రోజుల్లో ఇష్టం వచ్చినట్టుగా దహనకాండ చేస్తే అంటే నెల రోజులను ఊరుకోవాలా? కుక్కల మీద పడి కరుస్తూ అరుస్తూ నానా చిత్రహింస చేస్తూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ చూస్తూ ఊరుకోవాలా? ఎవడిచ్చాడు మీకు అధికారం? పరిపాలించమని మీకు అధికారం ఇస్తే మానవ హక్కులు హరించమని ఎవడిచ్చాడు మీకు అధికారం? మహిళా హక్కులను హరించమని ఎవడిచ్చాడు మీకు అధికారం? దానిగా మీకు ఇచ్చింది అధికారం. నారాయణమూర్తి గారు అధికారం అనేది అహంకారం. చేశారు కదా, ఒక్క నిమిషం సౌజన్య గారు. ఒక ఎమ్మెల్సీ మర్డర్ చేసేసి డ్రైవర్ ని ఇస్తే సిగ్గు లేకుండా పార్టీ నుంచి తొలగించి మీ నాయకుడు స్టేజ్ మీద పెట్టుకున్నాడయ్యా. సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడతావా నారాయణమూర్తి? సిగ్గుందా నీకు మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డికి? ఒక వ్యక్తి ఒక కార్లో డోర్ డెలివరీ ఇస్తే సిగ్గు లేకుండా మీ జగన్మోహన్ రెడ్డి స్టేజ్ మీద ఆ హక్కుతోని హద్దులు పెట్టుకున్నాడు. నువ్వు ఈరోజు నాకు నీతులు మాట్లాడతావా? నువ్వు మాట్లాడతావా? సాక్షి పేపర్ సాక్షి ఈటీవీ 3 ఏళ్ళు కనిపించకుండా చేస్తే ఇప్పుడు నీకు స్వేచ్ఛ పోయిందా? చూడాలని ఉందా చెప్పు, చూపిస్తాం. అరాచకాలు చూడాలని ఉందా చెప్పు, చూపిస్తాం. మాకు ఇంట్రెస్ట్ లేదు. నారాయణమూర్తి అరాచకాలు చూపించమంటావా చెప్పు, చూపిస్తాం. అరాచకాలు ఎట్టుంటాను కూడా మేము చూపించగలం. కానీ మా నాయకుడు ఒప్పుకోడు. నువ్వు స్వేచ్ఛపై ఈరోజు మాట్లాడుతున్నావంటే ఈరోజు మాట్లాడుతున్నావు. ఆనం గారు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. నారాయణమూర్తి గారు సౌజన్య గారికి ఇవ్వండి. మారిపోయేది ఘోష మారిపోయింది. సౌజన్య గారికి ఇవ్వండి.